భూమి మీద స్వర్గం అంటే కశ్మీర్. ఆ పేరు వినగానే అందరికీ మంచు కొండలు, అందమైన లోయలు గుర్తొస్తాయి. అందులో ముఖ్యంగా పహల్గామ్ చూడాలని అందరికీ ఉంటుంది. పెద్ద పెద్ద కొండలు, మంచు, గుర్రపు స్వారీ. అక్కడికి వెళ్తే మన ప్రపంచాన్ని మర్చిపోతాం. కానీ కరెక్ట్గా ఏడాది క్రితం టూరిస్టుల నవ్వులతో సందడిగా ఉండాల్సిన ఆ ప్రదేశం తుపాకుల మోతతో వణికిపోయింది. అమాయకుల రక్తంతో ఆ తెల్లటి మంచు ఎర్రగా మారిపోయింది. ఆ ఘోరం జరిగి నేటికి ఏడాది అయింది. ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులతో పాటు ప్యాంట్లు విప్పి హిందువులన్న కారణంతో ఒక్కొక్కరిని కిరాతకంగా కాల్చేశారు ఉగ్రవాదులు. ఈ దుశ్చర్యలో ఉగ్ర తూటాలకు అమాయకుల ప్రాణాలు విడిచారు. మరి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఆ భయం పోయిందా? జనాలు మళ్ళీ వెళ్తున్నారా? ఆ వివరాలు చూద్దాం. అది ఏప్రిల్ 22, 2025. పెహల్గామ్లో టూరిస్టులు చాలామంది ఉన్నారు. అప్పుడే మినీ స్విట్జర్లాండ్ అని పిలిచే బైసరన్ లోయ చూసి టూరిస్టులు వెనక్కి వస్తున్నారు. అంతలో ఉగ్రవాదులు ఒక్కసారిగా దాడి చేశారు. ఆ క్షణం అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే అంతా రక్తం కారుతూ పోయింది. తల్లులు చేతుల్లో పిల్లలు, భార్యల కళ్ళ ముందే భర్తలు, ఏడుపులు, ఎక్కడ చూసినా రక్తం. క్షణాల్లోనే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఒక్క దాడి చాలా కుటుంబాల్లో తీరని బాధని మిగిల్చింది. ఆ ఘటనతో పెహల్గామ్ పరిస్థితే పూర్తిగా మారిపోయింది. పెహల్గామ్ వెళ్ళే ప్రతి ఒక్కరూ ముందుగా చూడాలనుకునేదే బైసరన్. దాన్నే మనం మినీ స్విట్జర్లాండ్ అంటాం. కానీ దాడి జరిగి ఏడాది దాటినా ఆ ప్రాంతాన్ని ఇంకా తెరవలేదు. సెక్యూరిటీ కారణాల వల్ల ప్రభుత్వం దాన్ని ఇంకా మూసే ఉంచింది. ఆ దెబ్బకు మూతపడిన వేరే 50 టూరిస్టు ప్లేసుల్లో ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా తెరుస్తున్న పెహల్గామ్ అతి ముఖ్యమైన బైసరన్ మాత్రం ఇంకా సైలెంట్గానే ఉండిపోయింది. ఈ దాడి దెబ్బకు కేవలం ప్రాణాల మీదే కాదు, అక్కడ బతికే వేలాది కుటుంబాల వ్యాపారాల మీద కూడా పడింది. దాడి జరిగాక ముందు పెహల్గామ్కు ఏడాదికి 10 లక్షల మందికి పైగా టూరిస్టులు వచ్చేవారు. కానీ దాడి తరువాత ఆ సంఖ్య 4,30,495కు పడిపోయింది. అంటే సగానికి పైగా టూరిజం తగ్గిపోయింది. ఒకప్పుడు రోజుకి 3,000 నుంచి 4,500 మంది వచ్చే చోట ఇప్పుడు కస్టమర్ల కోసం హోటల్ ఓనర్లు, షాపుల వాళ్ళు ఆశగా ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడి పరిస్థితులను మామూలు స్థితికి తేవడానికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. సెక్యూరిటీ పెంచడంలో భాగంగా ఇప్పుడు అక్కడ కొత్తగా QR కోడ్ పద్ధతిని తెచ్చారు. అక్కడ పనిచేసే ప్రతి వ్యాపారికి, గుర్రాలు నడిపే వాళ్లకు ఒక QR కోడ్ ఇస్తారు. టెర్రరిస్టులను, లోకల్ వాళ్లను ఈజీగా గుర్తుపట్టడానికి, వాళ్ళకి రక్షణ కల్పించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీ ద్వారా టూరిజంలో మళ్ళీ ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఏడాది కాలంలో మన దేశం ఊరికే బాధపడుతూ కూర్చోలేదు. ఉగ్రవాదులకు చేసిన ఆ ఘోరానికి ప్రతీకారం తీర్చుకోవడానికి, కశ్మీర్లో ఎప్పటికీ ప్రశాంతత ఉండేలా చేయడానికి మన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ 2.0కు రెడీ అవుతుంది. లోయలో దాక్కున్న ఉగ్రవాదులను వెతికి మరీ ఈ ఆపరేషన్ మెయిన్ టార్గెట్. కొత్త టెక్నాలజీ, పక్కా సమాచారంతో బార్డర్ అంతా సైన్యం జల్లడి పడుతుంది. టెర్రరిస్టుల ప్రాణాలతో ఆడుకుంటే ఎవరిని వదిలిపెట్టమని మన దేశం గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఉగ్రవాదులను వణికించి కశ్మీర్లో మళ్ళీ పాత రోజుల్లాంటి శాంతిని తేవడమే ఈ ఆపరేషన్ సింధూర్ 2.0 అసలు ఉద్దేశం. పహల్గామ్ దాడి జరిగి ఏడాది అయిన సందర్భంగా మన ఇండియన్ ఆర్మీ ట్విట్టర్లో స్పందించింది. మానవత్వం మర్చిపోయి హద్దులు దాటితే మా యాక్షన్ కూడా అంతే గట్టిగా ఉంటుంది. న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. భారతీయులంతా ఒక్కటే అని పోస్టు పెట్టింది. అంతేకాదు కొన్ని హద్దులు ఎప్పటికీ దాటలేరు అని రాసి ఒక ఫోటోని కూడా షేర్ చేసింది. ఫైనల్గా చెప్పాలంటే పహల్గామ్ అంటే కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ మాత్రమే కాదు, కోట్ల మంది భారతీయుల ఎమోషన్.
ఏడాది క్రితం మినీ స్విట్జర్లాండ్లో ఆగిపోయిన పర్యాటకం మళ్ళీ పురోగతి పట్టాలి. ఇటు ప్రకృతి ఎప్పుడు ఓడిపోదు. మనుషులు గట్టి సంకల్పం ముందు ఉగ్రవాదం నిలబడలేకపోతుంది. మూసేసిన ఆ గేట్లు మళ్ళీ తెరుచుకోవాలి. మంచులో ఆడుకునే పిల్లల నవ్వులు ఆ కొండల్లో మళ్ళీ వినపడాలి. ఈ సైలెన్స్ ఎప్పటికీ ఉండకూడదు. భయం పోవాలి, శాంతి గెలవాలి. ఆ రోజు అమాయకుల ఆత్మలకు శాంతి కలగాలంటే మనమంతా ఒక్కటై ఉండాలి. ఇప్పుడిప్పుడే టూరిస్టులు మళ్ళీ ధైర్యంగా అక్కడికి వెళ్తున్నారు. వ్యాపారులు ఆశగా చూస్తున్నారు. బైసరన్ గేట్ల త్వరలోనే తెరుచుకోవాలని, ఆ లోయలో మళ్ళీ టూరిస్టుల సందడి మొదలవ్వాలని మనసారా కోరుకుందాం. ఆపరేషన్ సింధూర్ పేరుతో ధైర్యంగా ముందుకు వెళ్తున్నామని మన ఆర్మీకి సపోర్టుగా నిలబడదాం.